ఒకప్పుడు నేనే మాట్లాడాను. ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలు ఉంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 ఉంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైన ఉంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం. కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా. అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా. ఒకప్పుడు నేనే మాట్లాడాను. ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలు ఉంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 ఉంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైన ఉంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం. కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా. అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా.